సో మొత్తం మీద చూసినట్టయితే వివిధ పందాలుగా వివిధ పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. నకరికల్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సిపిఐ భావజాలం ఉన్నటువంటి అక్కడ కంచుకోట సిపిఐ గతంలో. సో రాను రాను అవి కూడా అంతరించిపోయి కాంగ్రెస్ తర్వాత టీఆర్ఎస్. మరి ఈసారి ఖచ్చితంగా కూడా ఏనుగు జెండా ఎగిరేయాలని ఏనుగు గుర్తు మీద పోటీ చేస్తున్న ప్రియదర్శన ప్రస్తుతం అంటుంది. ఆమె తెలుసుకున్నారు. నమస్తే అండి. సో గత కొంతకాలంగా కూడా బాగా వర్క్ చేస్తున్నారు. మొత్తం నీల రంగు బాగా కానొచ్చేటట్టు నగరికల్లో ప్లాన్ చేస్తారు. సో గుర్తింపుతో పాటు గెలుపు అంశాలు ఎలా ఉన్నాయి? నకరేకల్ గురించి అలా చెప్పినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యే కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఇద్దరు కూడా 5 సంవత్సరాలుగా ఒకటే పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కానీ వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడడం కానీ, ప్రజల యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఎప్పుడు కూడా జరగలేదు. దాదాపు నియోజకవర్గంలో మాకు ఇద్దరు వద్దు, ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కానీ ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడినట్టు వ్యక్తులు కాదు. కాబట్టి మూడో వ్యక్తి కోసం ఆలోచన చేసినా తప్పకుండా ఏనుగు గుర్తుకు అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మహిళా అభ్యర్థిగా ముందుకెళ్తున్నప్పుడు మహిళలందరూ కూడా చాలా అంటే చాలా స్పందన చాలా బాగుంది. వాళ్ళ దగ్గర నుంచి తమ సొంత ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరిస్తున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఇతర పార్టీల నాయకులు కూడా అందరూ కూడా ఎంతో ఎంకరేజ్ చేసి మీలాంటి చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, మీరు ముందుండి నడిపించండి, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మహిళా శక్తిని చూపెట్టాలని ఒక నాలో సంకల్పం కూడా ఉంది. టీఆర్ఎస్ పార్టీ మరి మహిళలకు పింఛన్ ఇస్తామని చెప్తుంది, స్పెషల్గా మహిళలకు కోసమే చెప్తుంది. అలాగనే కాంగ్రెస్ పార్టీ 400కి సిలిండర్ ఇస్తామని, అలాగే బీఆర్ఎస్ కూడా పెట్టింది. మరి దీని ఎలా చూడాలి? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చింది అసలు ఇప్పటి వరకు? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు దళిత ముఖ్యమంత్రి, నిరుద్యోగ భృతి, KG to PG ఉచిత విద్య, నెక్స్ట్ ఇంకా ఇలా అనేక పథకాలు తీసుకొని వచ్చినారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇవన్నీ కూడా కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైన, ఎవరో వాళ్ళ కార్యకర్తలకు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళకు, ఓట్లు వేయించేటోళ్ళకు పథకాలు వర్తిస్తున్నాయి. కానీ అసలైన లబ్ధిదారులకు ఈ పథకాలు వర్తించట్లేదు. కానీ అదే బీఎస్పీ పార్టీ మేనిఫెస్టో మాత్రం విద్య, వైద్యం, ఉపాధి మూడిటి మీద సమానమైనటువంటి ప్రాధాన్యతతోటి బీఎస్పీ పార్టీ మేనిఫెస్టోని రూపొందించింది. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసినట్లయితే అందులో విద్య గురించి కానీ ఉపాధి గురించి కానీ ఎటువంటి ప్రస్తావన లేదు. కేవలం తాయిలాలు ఇచ్చి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకోవాలనే పనిలో వాళ్ళు ఉన్నారు. అదే మహిళల మీద కూడా చూసినట్లయితే మహిళా పథకం కింద రైతు కూలీలకు కానీ కార్మికులకు కానీ ఉచితంగా వాషింగ్ మిషన్ ఇవ్వడం, అదేవిధంగా స్మార్ట్ ఫోన్, వాళ్ళకి డ్రైవింగ్ లో శిక్షణ, ఇవన్నీ కూడా మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేటటువంటి పథకాలు. సో నకరికల్ మేనిఫెస్టో అంటే ఓవరాల్ తెలంగాణకు ఉపయోగపడింది. సో నకరికల్ మేనిఫెస్టో ఏమన్నా ఉందా మీ దగ్గర? అసలు మీరు ఏం చేయాలనుకున్నారు? భారత రాజ్యాంగమే మా మేనిఫెస్టో. బీఎస్పీ పార్టీ ఎప్పుడైనా కానీ ఏం చెప్తుందంటే ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి 100% వాటా, సమాన అవకాశాలు, అధికారంలో వాటా, సంపదలో వాటా, కాంట్రాక్టుల్లో వాటా, ఏదైనా కానీ అవకాశాలు మనకు దక్కట్లేదు. దాదాపు 100లో 99% మనం ఉంటాం కానీ కేవలం 1% మంది దగ్గర మాత్రమే సంపద మొత్తం కేంద్రీకృతమై ఉంది. కాబట్టి బీఎస్పీ పార్టీ మేనిఫెస్టో అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. నకరేకల్లో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉచితంగా విద్యను అందించాలి, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్థాయి కళాశాలను నిర్మించాలి, పాఠశాలలు రావాలి, వీళ్ళందరూ కూడా మన బిడ్డలు కూడా విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశాలు కల్పించాలి. చాలా నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది నకరేకల్లో. యువత అందరూ కూడా కనీసం అవగాహన లేదు, అంటే ఒక 10th ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువు ఆపేస్తున్నారు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అవేర్నెస్ ఏంటి, ఏది లేదు. మళ్ళీ చిన్న చిన్న ఉపాధి అవకాశాలు, కూలీలు గానో, కార్మికులు గానో, లేకపోతే ఆటో డ్రైవర్లు గానో, హమాలీలు గానో పనిచేస్తున్నారు. కాబట్టి ఇది పోయేటట్టు డెఫినెట్గా నేను కృషి చేయాలనుకుంటున్నా. అదేవిధంగా మహిళలు కూడా, అమ్మాయిలందరికీ 18, 19 సంవత్సరాలు కనీసం వయసు కూడా నిండకుండానే పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. చిన్న వయసుకే 18, 19కే చంకలో ఒక బాబునో పాపనో ఎత్తుకొని వాళ్ళు జీవితం మొత్తం ఇంకా అవే కష్టాలు, మళ్ళీ రైతు కూలీలుగా ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి స్వయం ఉపాధి అవకాశాలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ ఇలాంటివి తీసుకొని రావాలని నకరేకల్ నియోజకవర్గంలో వీటి మీద ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. అదేవిధంగా వైద్య సదుపాయాలు కూడా పేదలకు అందే విధంగా ఉచితంగా వైద్యం అందించాలి. బీపీ, షుగర్లు, నెక్స్ట్ కొలెస్ట్రాల్, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా విపరీతంగా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని బాధిస్తున్నాయి, వృద్ధులను బాధిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి ఈ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయాలనే ఆలోచన ఉంది. సో మీరు ఇలా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాతనే గురుకులాలు 100లలో ఉన్నాయి, 1000లలో చేయడం. మీ నగరికల్ కూడా మన డిగ్రీ కాలేజీకి అది మన అది చేయడం కూడా జరిగింది, స్టోన్ కూడా వేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మొత్తం కార్యక్రమాలన్నీ కూడా టీఆర్ఎస్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ చేసినవి ఏంటంటే నకరేకల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు చేశారు. శంకుస్థాపనలు మాత్రమే పరిమితమైనవి కానీ ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది లేదు. దాదాపు రామన్నపేటలో తప్పించి ఎక్కడా కూడా డిగ్రీ కళాశాల లేదు. ఇక్కడ నకరేకల్లో కూడా ఉన్నటువంటిది అద్దె భవనాల్లో నడిపిస్తున్నటువంటి డిగ్రీ కళాశాల. అంటే అసలు కనీసము విద్యకి దూరంగా ఉంచుతూ ఇది మేము చేస్తున్నాము అని చెప్పి ఏదో పైకి మెరుగులు మండల రోడ్లు వేస్తున్నట్టు, సెంట్రల్ లైటింగ్ పెడుతున్నాం, ఇదే మేము చేస్తున్నటువంటి అభివృద్ధి అంటే లింక్ రోడ్ల పరిస్థితి ఏంటి? గ్రామాలని మండలాలకు కనెక్ట్ చేసినటువంటి లింక్ రోడ్లు లేవు. అదేవిధంగా అక్కడ కనీసము డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మురుగునీరంతా కూడా మళ్ళీ ఇళ్లలో నుంచి బయటికి పారుతున్నటువంటి పరిస్థితులు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు. ఏ సదుపాయాలు చూసుకున్నా కానీ పైకి చెప్పుకోవడం తప్పించి అసలు కింద అసలైనటువంటి లబ్ధిదారులకి, పేదలకి ఇవేవి అందట్లేదు. సో ఎమ్మెల్యేగా గెలవడం అంటే క్యాడర్ చాలా ఇంపార్టెంట్ గ్రామ స్థాయిలో కూడా. సో మరి అలాంటి బలం ఉందా? ఉందండి. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మేము క్యాడర్ని గ్రౌండ్ లెవెల్ నుంచి బూత్ స్థాయి క్యాడర్ని నిర్మించే ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపుగా 305 బూతులు ఉన్నాయి. 305 బూతులలో కూడా మాకు క్యాడర్ ఉంది. తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తు విజయం సాధిస్తుంది. చివరిగా BHP అంటే ఒక కులానికి సంబంధించినట్టుగా పత్వాలను అంటే చెప్పడం కూడా జరుగుతుంది. బహుజనులు అంటే ఇప్పుడు బీసీలు చాలా భయభ్రాంతులు కూడా గురవుతారు. ఈ పార్టీ వస్తున్నట్టు కూడా ఒక అపోహ ఉంది. దినాలు చెప్తారు. ఇది ఆధిపత్య కుల పార్టీలు చేస్తున్నటువంటి ఒక అపోహ, అంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక నింద ఆరోపణ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడైనా అధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలి కాబట్టి కేవలం ఒకళ్ళిద్దరు మాత్రమే పాలిస్తున్నారు. దాదాపు 75 సంవత్సరాలుగా జరుగుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పాలించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా పాలిస్తుంది. కానీ ఒక్క బహుజనుడికి కూడా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం దక్కలేదు. కాబట్టి ఇది కేవలము ఒక నింద మాత్రమే. ఎందుకంటే ఈ పార్టీలోకి ఎక్కడ వీళ్ళందరూ ర్యాలీ అయ్యి పార్టీని ముందుకు తీసుకెళ్తారు అనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు ఓటర్కి నేను చెప్పేది ఒకటే, దయచేసి మనమందరం కూడా ముందుకెళ్ళాలంటే ఒక్కసారి మీరందరూ ఏనుగు గుర్తుకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనము మన సమాజం ముందుకెళ్ళాలంటే ఉచితంగా విద్య కానీ, ఉచితంగా వైద్య సదుపాయాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగాలు కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే నకరేకల్ నియోజకవర్గం మా ప్రయత్నాలు ఉంటాయి. ఒక్కసారి ఒక మహిళగా, మీ ఇంటి ఆడబిడ్డగా ఏనుగు గుర్తుకు అవకాశం ఇవ్వాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.